పెద్దపల్లి బాలసదలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. రాత్రి కల్తీ ఆహారం తిని 32 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 28 మంది విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉండగా మరో 4 విద్యార్థులకు ఇంకా చికిత్స కొనసాగుతుంది. సంక్షేమ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు రాత్రిపూట చెకప్ అంటూ నిర్వాహకులు చెబుతున్నారు. విద్యార్థులెవరూ అస్వస్థతకు గురికాలేదని, రెగ్యులర్ చెకప్ కోసమే ఆసుపత్రికి వెళ్లామని ప్రొడక్షన్ ఆఫీసర్ నిర్మల బుకాయించారు. అంటే జస్ట్ హెల్త్ చెకప్ కోసం తీసుకెళ్ళాము. ఒకరిద్దరు వామిటింగ్స్ అవుతున్నాయి అంటే అందరినీ తీసుకెళ్ళాము, ఎందుకైనా మంచిదని. ఏంటి అంటే ఒక 4 పిల్లలే అక్కడ అడ్మిట్ అయ్యి ఉన్నారు. వాళ్ళకి ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఇంతకు ముందు నుంచి సివియర్ గా ఉన్నాయి. అంటే వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వామిటింగ్స్ అవ్వడము, మోషన్స్ అవ్వడము. ఒక 2 days అవుతుంది. ఒక అమ్మాయి వచ్చేసి ఆమెకున్న ఇంకొక అమ్మాయికి కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు. మిగతా 2 పిల్లలు ఏంటంటే బయటికి వాళ్ళ మదర్ వచ్చి తీసుకెళ్ళింది. సెలైన్స్ ఎక్కిచ్చారు, అయిపోయింది. మిగతా పిల్లలంతా బాగానే ఉన్నారు. ఇక్కడ పిల్లలు 32 members. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. బాలసదన్లో కల్తీ ఆహారం తిని 32 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. అయితే దీన్ని కవర్ చేసేందుకు అధికారులు ట్రై చేస్తున్నారు. ఎందుకు అధికారులు విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారు? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, పెద్దపల్లి బాలసదన్లో కల్తీ ఆహారం తిని 32 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన చాలా ఆలస్యంగా బయటికి వెలుగులోకి వచ్చింది. అయితే నిన్న రాత్రి సమయంలో 10 గంటల ప్రాంతంలో 32 మంది విద్యార్థులు విపరీతమైన వాంతులు చేసుకోవడంతో వారందరినీ కూడా పెద్దపల్లి ప్రధాన ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ వైద్య చికిత్స కూడా అందించడం జరిగింది. అయితే కల్తీ ఆహారం కానీ కల్తీ నీరు కానీ తీసుకున్న కారణంగానే వారంతా కూడా అస్వస్థతకు గురైనట్టుగా కూడా వైద్యులు చెప్తా ఉన్నారు. మొత్తంగా 32 మందిలో 28 మంది పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నప్పుడు కూడా 4 మంది విద్యార్థులు అయితే పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది ప్రత్యూష. ఎందుకంటే వీరి యొక్క ఇదంతా కూడా ఈ యొక్క అస్వస్థతకు గురైన కారణం అంతా కూడా ముఖ్యంగా ఖచ్చితంగా ఇదొక నిర్వాహకులకు సంబంధించినటువంటి ఇటు జిల్లా అధికారులు కావచ్చు, ఈ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కూడా ఇదంతా నడుస్తుంది. జిల్లాకు సంబంధించినటువంటి సంక్షేమ అధికారి కూడా నిన్న రాత్రి నుండి కూడా ఎక్కడ కూడా ఎవరికి కూడా ఫోన్ చేసినా కూడా స్పందించలేదు. అక్కడ కార్యాలయం వెళ్ళినా కూడా అక్కడ లేనటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి నిర్వాహకురాలు కూడా దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నమే చేస్తుంది. ఎందుకంటే రెగ్యులర్ చెకప్ కు తీసుకెళ్లామని చెప్తుంది. అంటే వాంతులు అయింది 10 గంటల సమయంలో జిల్లా ప్రధాన ఆసుపత్రికి ఈ విద్యార్థులను తీసుకుపోవడం జరిగింది. అయితే రెగ్యులర్ చెకప్ తీసుకెళ్లామని బుకాయిస్తూ కూడా జరిగినటువంటి తప్పిదాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం అయితే అక్కడ ఉన్నటువంటి నిర్వాహకురాలు నిర్మల కూడా చెప్తా ఉంది. ఎందుకంటే ఒక కప్పిపుచ్చే ప్రయత్నమే చేసినారు మాకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే 10 గంటలకు ఎక్కడ కూడా విద్యార్థులకు రెగ్యులర్ చెకప్ అంటూ ఉండదు. ఉదయం కానీ మధ్యాహ్నం కానీ ఉంటుంది. కానీ రాత్రి పూట చెకప్ తీసుకువెళ్ళడం ఏంటంటే కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా నిలబడడం జరిగింది. అయితే మొత్తం నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అధికారుల నిర్లక్ష్యానికి 32 మంది బలైపోయే పరిస్థితికి వచ్చింది. కానీ అదృష్టవశాత్తు 28 మంది కోలుకున్నప్పటికీ కూడా 4 పరిస్థితి అయితే చాలా దీనంగా ఉంది. ఇంకా ఇప్పటికీ కూడా వారు పెద్దపల్లి ప్రధాన ఆసుపత్రిలో ఉన్నారు. ఇప్పటి వరకు కూడా సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఎవరు కూడా దీనిపైన స్పందించట్లేదు. జిల్లా అధికారులు కూడా ఎవరు స్పందించడం లేదు. అక్కడికి వెళ్లి పరిస్థితులు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఎవరు కూడా అక్కడికి వెళ్లి విద్యార్థుల యొక్క పరిస్థితి ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా చూసినటువంటి పరిస్థితి లేదు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో విద్యార్థుల బతుకులతోటి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెలగాటం ఆడుతుందంటూ కూడా విద్యార్థి సంఘం నేతలంతా కూడా ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా విద్యాశాఖ కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది. అయినప్పటికీ కూడా గత 2 ఏళ్ల నుండి కూడా మనం అనేక సంఘటనలు కూడా చూసాం. కొంతమంది చనిపోయినటువంటి పరిస్థితి, పాముకాట్లకు గురైనటువంటి పరిస్థితి, విషాహారం తిని అస్వస్థతకు గురైన పరిస్థితి మనం 2 ఏళ్లలో కూడా కొన్ని వందలాది ఘటనలు అయితే చూసాం. తాజాగా ఈ యొక్క పెద్దపల్లిలో జరిగినటువంటి 32 మంది అస్వస్థత కూడా కొంత కలకలం వేస్తుంది. ఇప్పుడు కూడా ఎవరు స్పందించకపోవడం పట్ల కూడా పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన, జిల్లా అధికారుల పైన, ముఖ్యంగా సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి అధికారుల నిర్లక్ష్యం మీద మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతిశ రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.
పాలు తీసుకెళ్ళాను సార్ టైం చేసుకుని డిన్నర్ వామిటింగ్స్ అయినాయి కింద వండుకోలేదు వామిటింగ్స్ అయినాయి డిన్నర్ పోయిన నైట్ హాస్పిటల్కి కొంతమందికి కూడా వయసుకి